రాష్ట్రంలో బీఆర్ఎస్ కు డిపాజిట్లు రావన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చిట్చాట్లో పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. బీజేపీ గెలుపు కోసం బీఆర్ఎస్ పనిచేసిందన్నారు సీఎం. త్వరలో రేషన్ షాప్స్ లో బియ్యంతో పాటు ఇతర సామగ్రిని ఇస్తామని ప్రకటించారు. ఇందిరమ్మ కమిటీలు వేసి పథకాలను ప్రతి ఇంటికి చేర్చుతామన్నారు. జిల్లాల పునర్విభజనపై త్వరలో కమిషన్ వేస్తామని చెప్పారు. ఏపీలో ఎవరు గెలిచినా సత్సంబంధాలు కొనసాగిస్తామన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ కు 13 ఎంపీ సీట్లు పక్కా వస్తాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 6-7 స్థానాల్లో బీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా రావని చిట్చాట్లో తెలిపారు. మెదక్లో బీజేపీ 3వ స్థానంలోకి పడిపోతుందన్నారు. సికింద్రాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థికి కనీసం 20,000 మెజారిటీ ఉంటుందని చెప్పారు. బీజేపీకి తెలంగాణలో వేవ్ లేదని, బీఆర్ఎస్ శ్రేణులు బీజేపీ కోసం పనిచేశారని చెప్పారు. కేంద్రంలో బీజేపీకి 220 సీట్ల కంటే మించి రావన్నారు. తనను జాతీయ స్టార్ క్యాంపెయినర్ గా పార్టీనే నియమించిందని, ఇతర రాష్ట్రాల్లో ప్రచారంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు సీఎం రేవంత్. రేపటి నుంచి పూర్తి స్థాయిలో పరిపాలనపై దృష్టి పెడతానన్నారు. రైతు రుణమాఫీపై ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎస్ఎల్బీసీ మీటింగ్ పెట్టి రైతుల రుణాలకు సర్కార్ గ్యారంటీ ఇస్తుందని చెప్పారు. రైతులకు ఒకేసారి రుణ విముక్తి కల్పిస్తామన్నారు సీఎం. ధరణిపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు రేవంత్. కమిటీ సూచనలను పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటామన్నారు. అఖిలపక్షం పెట్టి రైతుల సమస్యలపై చర్చిస్తామని చెప్పారు. రేషన్ షాపుల్లో సన్నబియ్యంతో పాటు మరికొన్ని సరుకులు ఇచ్చే ఆలోచన చేస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి. రైస్ మిల్లర్స్ అక్రమాలు చేస్తామంటే తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తాము చెప్పిన పంటలకు మద్దతు ధర ఇస్తామని తెలిపారు. కొత్తగా రేషన్ కార్డులు ఇస్తామన్నారు. కార్పొరేట్ విద్యలో ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి పెడుతుందని చెప్పారు. అన్ని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను నియమిస్తామన్నారు సీఎం. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నను గెలిపిస్తామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ లో ఏం జరిగిందో అసెంబ్లీలో చెప్తామన్నారు రేవంత్ రెడ్డి. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని చెప్పారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందన్నారు. 10 ఏళ్లు తమ ప్రభుత్వమే ఉంటుందని, 100 ఏళ్లకు సరిపడా ప్రణాళికతో ముందుకెళ్తామన్నారు రేవంత్. మూసీ కారిడార్ను ఆదాయ వనరుగా మార్చుతామని చెప్పారు. RRR తెలంగాణ అభివృద్ధి విస్తరణకు అడ్రస్ గా మారబోతోందన్నారు సీఎం. వరంగల్ను హైదరాబాద్కు ధీటుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. చిట్చాట్లో మరో కీలక విషయం వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. రేషన్ షాపుల్లో సన్నబియ్యంతో పాటు మరికొన్ని సరుకులు ఇచ్చే ఆలోచన చేస్తున్నామన్నారు. త్వరలో దీనిపై విధి విధానాలు విడుదల చేస్తామన్నారు ముఖ్యమంత్రి. ఉదయం పార్టీ ముఖ్య నేతలతో పోలింగ్ సరళిపై సమీక్షించారు రేవంత్ రెడ్డి. సర్వేల ఆధారంగా 13 సీట్లలో కాంగ్రెస్ గెలవబోతున్నట్లు సీనియర్ నేతలు సీఎంకు చెప్పారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ. ఎంపీ ఎన్నికల తర్వాత సీఎంతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పెద్దపల్లి జిల్లాలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్పై సీఎంతో చర్చించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ మెజార్టీ సీట్లు గెలవబోతోందన్నారు కాంగ్రెస్ నేతలు. పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ మత రాజకీయాలు చేసిందని ఆరోపించారు జీవన్ రెడ్డి. అరవింద్ చిత్తుగా ఓడిపోవడం ఖాయమన్నారు. కేంద్రంలో యూపీఎస్ సర్కార్ రాగానే షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామన్నారు. బీజేపీ లక్ష్మణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు హస్తం నేతలు. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలవబోతున్నామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. జయశంకర్ భూపాలపల్లిలో పర్యటించిన బట్టి కాటారం మండలం ధన్వాడలో శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. దత్తాత్రేయ స్వామి ఆలయ 3వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇండియా కూటమి ప్రభుత్వం కేంద్రంలో రాబోతోందని చెప్పారు. దేశ సంపదను ప్రజలకు సమానంగా పంచుతామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు చెప్పారు బట్టి. 12 నుంచి 14 స్థానాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రాబోతా ఉన్నారు. దేశంలో రేపొద్దున ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. ఇండియా కూటమి ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను ప్రజలకు పంచే కార్యక్రమాలు కూడా రాబోయే ప్రభుత్వం చేపడుతుందని చెప్పి చాలా స్పష్టంగా కొన్ని గ్యారంటీ ద్వారా వారి ప్రకటనలు చేశారు. ప్రజాస్వామ్యానికి కావాల్సినటువంటి అంశాలే తీసుకొని దానికోసం నిలబడగలిగేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున దీవించి పంపిస్తా ఉన్నారు.
శారీరక మానసిక ఉల్లాసం కోసం విద్యార్థి యువత వయస్సుతో సంబంధం లేకుండా ప్రతిరోజు క్రీడలు వ్యాయామం చేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో విద్యార్థి యువత కోసం రత్నగిరి ఫౌండేషన్ ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంపును మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు. మనిషి జీవితానికి నీళ్లు గాలి నీరు ఎట్లయితే అత్యంత ఆవశ్యకతనో నెసెసిటీయో అదే ప్రకారం ప్రతి మనిషి జీవితంలో వయసుతో సంబంధం లేకుండా ఆడ మగ అనే తారతమ్యం లేకుండా చిన్న పెద్ద భేదం లేకుండా ప్రతి ఒక్కరూ కనీసం 1 గంట సేపు ఆటపాటల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి. అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. ఎంపీ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కైందని ఆరోపించారు నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. బీజేపీ సిద్ధాంతాల కోసం కాకుండా రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించిందన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా అరవింద్ ప్రసంగాలు చేశాడని ఆరోపించారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు కృషి చేస్తామన్నారు జీవన్ రెడ్డి. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అరవింద్ గారు ఎంత మత విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా యావత్ నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం ఇంటర్ మత సామరస్యానికి ప్రతీకగా శాంతియుతంగా అందరు కలిసి ఉండాలనే ఒక భావనతో రాజకీయంగా ఏదైతుందో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఎన్నికలను ఒక మతంతో ముడిపెట్టి విడిదీయడం అనేది సమంజసం కాదు అనేటువంటి దూరంతో ఏదైతుందో ఇలా స్పందించడము, ఈ చక్కెర కర్మాగారం పునఃప్రారంభమవుతుంది అనేటువంటి ఒక విశ్వాసం రైతాంగంలో కలగటం కాంగ్రెస్కు అనుకూలత వచ్చిందని చెప్పడం తప్పదని చెప్పండి. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. లక్ష్మణ్ కు పొలిటికల్ చిప్ ఖరాబైందన్నారు జగ్గారెడ్డి. అందుకే ఆగస్టులో ప్రభుత్వానికి సంక్షోభం అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో జరిగిపోతున్నదని ముందే జాతకం, ఈయన ఒక పండితుడు అయినట్టు. ఇప్పుడు లక్ష్మణ్ గారు ఎంపీయా లేకపోతే పండితుడా? మొదలై వీళ్ళు జాతకాలు చెప్తున్నారు. 3 నెలల ముందే ఏమో జరగబోతుంది తెలంగాణలో అని ఈ జాతకం చెప్పుడు వల్ల ఆయనకు వచ్చి ఆ జాతకం చెప్పడానికి ఉద్దేశం ఏదో నాకు అర్థం కాలేదు. ఆగస్టులో కాంగ్రెస్ గవర్నమెంట్ సంక్షోభంలో పడబోతుంది అని ఆయన ఏదో జాతకం చెప్పాడు. మోసగాళ్ళంటే మీరే బీజేపీలే. ప్రజలను ఎట్లా మోసం చేయొచ్చు అనే దాంట్లో మీరు ఎక్స్పర్ట్లు, మీరు పెద్ద పెద్ద ప్రొఫెసర్స్. మీరు కాంగ్రెస్ మెజార్టీ స్థానాల్లో గెలుస్తోందన్నారు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. ఎలాగూ ఓడిపోతామని తెలిసి బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కుమ్మక్కైందని ఆరోపించారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. పార్లమెంటు ఎన్నికల్లో తమకు మద్దతిచ్చిన పార్టీలకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు నేతలు. ప్రజలు జీవన్ రెడ్డి గారి యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరిచినట్టుగా మాకు వస్తున్న సమాచారం. రాష్ట్రంలో కూడా రిజర్వేషన్ల ప్రభావం కానీ, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్విస్తున్న 6 గ్యారెంటీలు కానీ, రాహుల్ గాంధీ పర్యటనలు, ప్రియాంక గాంధీ యొక్క పర్యటనలు, ఖార్గే గారి యొక్క పర్యటన, ఇవన్నీ కూడా లాభం చేకూరుస్తాయి. ఇక పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో కాంగ్రెస్ నేతలు రిలాక్స్ అవుతున్నారు. 2 నెలలుగా విశ్రాంతి లేని ప్రచారం చేశారు. ఇక జూన్ 4న జరిగే కౌంటింగ్ లో గెలుపోటములపై సమీక్షలు చేస్తున్నారు. రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలుస్తామన్నారు బీజేపీ లీడర్లు. 3వ సారి మోదీ ప్రధానిగా ప్రమాణం చేస్తారని చెప్పారు. భవిష్యత్ అంతా బీజేపీదేనన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఆగస్టులోపు రుణమాఫీ చేయకపోతే రేవంత్ సర్కార్ సంక్షోభంలో పడుతున్నారు కమలం నేతలు. లోక్సభ పోలింగ్ పై బీజేపీ స్టేట్ ఆఫీసులో లీడర్లతో సమావేశమయ్యారు స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. నిన్న జరిగిన పోలింగ్ పై విశ్లేషించారు. పార్లమెంట్ల వారీగా పోలింగ్ జరిగిన తీరుపై చర్చించారు నేతలు. నిన్న జరిగిన పోలింగ్ తో పాటు నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపైన చర్చించారు నేతలు. గతంలో కంటే ఈసారి ఎక్కువ సీట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోందన్నారు నేతలు. త్వరలోనే బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనమవుతుందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. తెలంగాణలో కారు పని అయిపోయిందని జాకీలు పెట్టి లేపినా ఆ పార్టీ లేచే పరిస్థితి లేదన్నారు. ఆగస్టులోపు రుణమాఫీ చేయకపోతే రేవంత్ సర్కార్ సంక్షోభంలో పడుతుందన్నారు. భవిష్యత్తు అంతా బీజేపీదే అన్నారు లక్ష్మణ్. మోదీ మిషన్ కోసం కష్టపడి పనిచేస్తామని చెప్పారు. లోక్సభ ఎన్నికల పోలింగ్ తర్వాత హైదరాబాద్ లో స్టేట్ పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు ఎంపీ లక్ష్మణ్. భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను చూడలేక, సహించలేక కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ 2 కూడా మరి నిలువరించేటువంటి ప్రయత్నాలు ఈ ఎన్నికలు చేసినప్పుడు కూడా పరోక్షంగా ఒకరికొకరు సహకారం అందించుకొని బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేసిన ప్రజలు వాటిని ఖాతరు చేయకుండా వాటిని తొలగించి మోదీ 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 ఈరోజు
ఓటింగ్ సర్లే స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీ అత్యధిక ఎంపీ స్థానాలు గెలుస్తుందన్నారు బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. బీజేపీని ఆదరించి హక్కున చేర్చుకున్న ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో విశ్వాసం పోయిందన్నారు ఏలేటి. నిన్నటి స్టేట్మెంట్ తోటి 9 సీట్లు గెలుస్తాయని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడంతో ఇది స్పష్టమైతే ఉంది. పోలింగ్ తర్వాత 14 సీట్లకి 9 సీట్లకి దిగిపోయినటువంటి వాస్తవాన్ని ఒప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి గారి వల్ల దీనివల్ల ఏ రకమైనటువంటి పోలింగ్ జరిగిందో దీనివల్ల అర్థమవుతుంది. నేను ఈరోజు చెప్తా ఉన్నాను, ఆదిలాబాద్ ఖచ్చితంగా అత్యధిక మెజార్టీ తోటి భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. ఒకవేళ ముఖ్యమంత్రి గారికి దీని మీద స్పష్టత ఉంటే నేను దేనికైనా సిద్ధం. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ప్రజలు బీజేపీకి మద్దతుగా నిలబడ్డారన్నారు ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్. మూడోసారి మోదీని ప్రధానిని చేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ బీజేపీకి మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు గోడం నగేష్. ఎవరు ఏ రకంగా ప్రలోభాలకి గురి చేసినా మేము అధికారంలో ఉన్నాం, ఏ విధంగానైనా మీకు పదవులో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పినా కూడా చాలామంది అటు నాయకులు కావచ్చు లేకపోతే ప్రజలు కూడా దాన్ని పూర్తిగా విశ్వసించలే. జగిత్యాల జిల్లా చింతకుంటలో నిన్న పోలింగ్ సందర్భంగా దాడికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ కార్యకర్తను పరామర్శించారు బండి సంజయ్. దుండగులను తక్షణమే అరెస్ట్ చేయాలని ఫోన్లో జగిత్యాల డీఎస్పీని కోరారు బండి సంజయ్. రాష్ట్రంలోని 44 స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. జిల్లా ఎస్పీలు, కలెక్టర్లు అభ్యర్థుల సమక్షంలో సీల్ వేశారు. కౌంటింగ్ రోజు వరకు స్ట్రాంగ్ రూమ్ల దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ప్రకటించారు అధికారులు. ఇటు అబ్జర్వర్లతో భేటీ అయిన సీఈఓ వికాస్ రాజ్ పోలింగ్ సరళిపై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు రిపోర్ట్ ఇచ్చారు. పోలింగ్ సరళిపై అబ్జర్వర్లతో సమీక్ష చేసింది ఎలక్షన్ కమిషన్. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేటగిరీల అబ్జర్వర్లతో ఫైనల్ రిపోర్ట్ను తయారు చేసింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో రీపోలింగ్ అవసరం లేదని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి రిపోర్ట్ ఇచ్చింది వికాస్ రాజ్ అండ్ టీం. ఇక కౌంటింగ్ జరిగే వరకు స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో 44 స్ట్రాంగ్ రూమ్ల దగ్గర 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు రాష్ట్ర పోలీసులు. జూన్ 4వ తేదీ వరకు స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర భద్రతా ఏర్పాట్లను కలెక్టర్లు, ఎస్పీలు పరిశీలించారు. వరంగల్ జిల్లా ఎనుమాముల మార్కెట్లో స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించారు సిపి అంబర్ కిషోర్ ఝా. ఈవీఎంల భద్రతపై సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు. పోలింగ్ మెటీరియల్ కి సెక్యూర్గా పెట్టుకోవడానికి మనము 3 లెవెల్లో సెక్యూరిటీ పెట్టడం జరిగింది. ఇక్కడ మనకు సిఆర్పిఎఫ్ ఫోర్సెస్ ఉంది, అన్ని గేట్స్ మీద వాళ్ళు డిప్లాయిడ్ ఉన్నారు. సెకండ్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ మనకు ఆర్మ్డ్ గార్డ్, డిస్ట్రిక్ట్ పోలీస్ ద్వారా, కమిషనరేట్ పోలీస్ ద్వారా, ఆర్మ్డ్ గార్డ్ ద్వారా ఉంటుంది. థర్డ్ లెవెల్ మనకు లోకల్ పోలీస్కి సబ్స్టెన్షియేట్ చేస్తాం. మనం బయట నుంచి కూడా సివిల్ పోలీస్కి పిలిపించి బయట పెట్రోలింగ్ ఉంటుంది. అన్ని చోట్ల సీసీటీవీ కెమెరా ఇన్స్టాల్ చేయడం జరిగింది. 4th వరకు మనము తప్పకుండా కంప్లీట్గా పూర్తిగా ఇక్కడ సెక్యూరిటీ, శాంతి భద్రత ఇన్షూర్ చేస్తాము. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించారు అధికారులు. నెల్లికొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో స్ట్రాంగ్ రూమ్లను విజిట్ చేశారు సాధారణ పరిశీలకులు రుచేష్ జైవన్షి, రిటర్నింగ్ అధికారి ఉదయ్ కుమార్. ఎంపీ అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లకి సీల్ వేయించారు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర 3 అంచెల భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు కలెక్టర్. నల్లగొండలో జరిగిన లోక్సభ ఎన్నికల పోలింగ్లో పోలైన ఈవీఎంలను నల్లగొండ జిల్లా కేంద్రంలో భద్రపరిచారు. దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట, నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్ల ఈవీఎంలను అనిశెట్టి, దుప్పలపల్లిలోని గోడౌన్లో భద్రపరిచారు. కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్ రావు, జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి దాసరి చందన, ఎస్పీ దీప్తి హాజరయ్యారు. గోడౌన్ దగ్గర సిఆర్పీఎఫ్ భద్రత, పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లులోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ దగ్గర 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను అధికారులు విజిట్ చేశారు. మహబూబ్ నగర్ సెగ్మెంట్లోని ఈవీఎంలను పాలమూరు యూనివర్సిటీలో ఉంచారు. నాగర్ కర్నూలు నియోజకవర్గానికి చెందిన ఈవీఎంలను మార్కెట్ యార్డులో భద్రపరిచారు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలో 64.93% పోలింగ్ నమోదైనట్లు ఈసీ అధికారికంగా ప్రకటించింది. అత్యధికంగా భువనగిరిలో 76.47% నమోదు కాగా అత్యల్పంగా హైదరాబాద్లో 46% నమోదైనట్లు ఈసీ తెలిపింది. రాష్ట్రంలో లోక్సభ పోలింగ్ శాతాన్ని అధికారికంగా ప్రకటించింది ఈసీ. రాష్ట్రంలో 65.67% ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా భువనగిరిలో 76.78% పోలింగ్ రికార్డైంది. అత్యల్పంగా హైదరాబాద్లో 48.48% నమోదైంది. నర్సాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో అత్యధికంగా 84.25% పోలింగ్ జరిగింది. మలక్పేట అసెంబ్లీ సెగ్మెంట్లో అతి తక్కువగా 42.76% పోలింగ్ రికార్డైంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. యాదగిరి మనతో ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. యాదగిరి, పోలింగ్ శాతానికి సంబంధించి ఈసీ చెప్పిన అప్డేట్స్ ఏంటి? సౌజన్య, కొద్దిసేపటి క్రితం అంటే నిన్న జరిగినటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఈ పోలింగ్ పర్సెంటేజ్ కొద్దిసేపటి క్రితమే ఫైనల్ రిపోర్ట్ కు సంబంధించి ఎలక్షన్ కమిషన్ విడుదల చేసింది. అయితే గత 2019 పార్లమెంట్ ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 3% అధికంగా పోలింగ్ శాతం నమోదైంది. అయితే 2019లో మనకు 62.77% పోలింగ్ శాతం నమోదు కాగా ఈసారి 65.67% పోలింగ్ నమోదైంది. అంటే ఎప్పుడు కూడా తెలంగాణలో ఒకటి ఉండేది, అంటే అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ పోలింగ్ పర్సెంటేజ్ అనేది బాగా తగ్గుతుంది అనేది ఒక చర్చ ఉండేది. కానీ ఈసారి కొంత పెరుగుతుందని చెప్పేసి అధికారులు కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. తర్వాత దీనికి సంబంధించి ఈ కొత్తగా ఎవరైతే ఓటర్ నమోదు చేసుకున్నారో వాళ్ళందరి మీద కూడా వీళ్ళు ఓటేయాలి, ఓటుకు సంబంధించి వేస్తే ఎట్లా ఉంటుంది అనే దీని మీద ఎలక్షన్ కమిషన్ కూడా అవగాహన కార్యక్రమం నిర్వహించింది. కొంతవరకు ఈ అధికారులు చేసిన ప్రయత్నము ఫలించిందని చెప్పొచ్చు. గతంతో పోల్చుకుంటే 3% ఈ పోలింగ్ పర్సెంటేజ్ అనేది పెరిగింది. అయితే ఇందులో మనకు అత్యధికంగా ఈ 17 పార్లమెంట్ సెగ్మెంట్ లో చూస్తే మనకు అత్యధికంగా ఆ భువనగిరి సెగ్మెంట్ లో మనకు 76.78% నమోదైంది. అతి తక్కువ ఎప్పటిలాగే హైదరాబాదు 48.48% పోలింగ్ శాతం నమోదైంది. సో ఎప్పుడు కూడా హైదరాబాద్ లో గతంలో ఏ ఎన్నికలు జరిగినా కూడా మనకు హైదరాబాద్ అనేది చివరి స్థానంలోనే ఉంటుంది. ఈ పార్లమెంటు ఎన్నికల్లో కూడా మొత్తం అతి తక్కువ నమోదైన పార్లమెంటు ఏదంటే మనకు హైదరాబాద్ అని చెప్పు 48.48% మాత్రమే నమోదైంది. ఇక మనకు ఒకసారి ఈ 17 పార్లమెంట్ సెగ్మెంట్ల విషయానికి వస్తే ఏ దాంట్లో ఎంత అయినదో ఒకసారి చెప్తాను మీకు. ఆదిలాబాద్ లో మనకు 74.3%, తర్వాత పెద్దపల్లిలో 67.54%, కరీంనగర్ లో 72.54%, తర్వాత నిజామాబాద్ లో 71.92%, జహీరాబాద్ లో 74.63%, మెదక్ లో 75.9%, తర్వాత మల్కాజ్గిరిలో మల్కాజ్గిరిలో కూడా చాలా తక్కువైంది, 50.78% మాత్రమే. ఇక హైదరాబాద్ ఇందాక చెప్పుకున్నట్లు 48.48%, చేవెళ్లలో 56.50%, తర్వాత మహబూబ్ నగర్ లో 72.43%. సో ఇట్లా అన్ని మనకు జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ఈ పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్నాయో సో అక్కడ అన్ని కూడా బాగానే పెరిగినాయి. మనకు 70% పైగా ఈ 17 పార్లమెంట్ సెగ్మెంట్లు చూసుకుంటే మనకు 70% పైగా పోలింగ్ శాతం నమోదైనవి 10 పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇక 60కి పైగా 60 నుంచి 70 మధ్యలో ఉన్నాయి 2 ఉన్నాయి. ఇక అతి తక్కువ 48 హైదరాబాద్ లో అయింది. 48 కంటే ఎక్కువ 60 లోపు ఉన్నవి మిగతా మనకు 5 సెగ్మెంట్లు ఉన్నాయి. ఇక అతి తక్కువ హైదరాబాద్ లో ఉన్నది ఈ హైదరాబాదు, మల్కాజ్గిరి, చేవెళ్ళ, సికింద్రాబాద్ ఈ 3 చూసుకుంటే మిగతా వాటితోని మనకు చాలా పోలింగ్ పర్సెంటేజ్ అనేది చాలా తగ్గింది. ఇక హైదరాబాద్ లో 50%, 48%, ఈ చేవెళ్లలో కూడా మనకు ఇది చేవెళ్లలో అంటే మనకు కొంత ఈ అర్బన్ ఏరియా కూడా ఈ చేవెళ్ళ సెగ్మెంట్ కిందకి వస్తుంది. సో అక్కడ కూడా ఈ అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి ఓటర్స్ ఈ ఓట్లు వేయడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపనట్లుగానే కనబడుతుంది. ఎందుకంటే మిగతా వాటిలో మనకు 60 కంటే పైగా 70 కంటే పైగా పోలింగ్ శాతం నమోదైతే చేవెళ్లలో కూడా కేవలం 56.50% మాత్రమే నమోదైంది. అంటే ఇక్కడ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఓటర్లు ఓటు వేశారు, కానీ అర్బన్ ఏరియాలో ఉండే వాళ్ళు ఓటు వేయనట్లుగా అంత ఇంట్రెస్ట్ చూపనట్లుగా మనకు ఈ పోలింగ్ సర్లీ చూస్తే అర్థమవుతుంది. ఓవరాల్ గా నిన్న మనకు
63% నిన్న అంచనాగా ఎలక్షన్ కమిషన్ 63% నమోదైందని చెప్పింది. ఇక ఫైనల్ గా కొద్దిసేపటి క్రితమే మొత్తం ఈ తెలంగాణలో నమోదైనటువంటి పోలింగ్ శాతం ఓవరాల్ గా 65.67% అని చెప్పేసి ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది సౌజన్య. రైట్ యాద్గిరి, థ్యాంక్ యూ. That's all for now.